కార్తీక మాసంలో ఈశ్వరుడికి అర్చన అభిషేకం చేసే సమయంలో శివుడికి 5 ముఖాలు ఉంటాయి. 5 ముఖాలలో ఏ ముఖాన్ని అర్చన చేస్తే ఏమి ఫలితము వస్తుంది అనేటువంటిది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు కూడా సేవ్ చేసుకుని ఉంచుకోండి. ఈశ్వరుడి 5 ముఖాలలో మొదటి ముఖము పేరు అంటే తూర్పు ముఖము పేరు. తూర్పు ముఖము పేరు తత్పురుష ముఖము. ఈ ముఖానికి అర్చన చేయడం వల్ల ఐశ్వర్యము కలుగుతుంది, అలాగే యశస్సు పెరుగుతుంది, సభలో గౌరవం పెరుగుతుంది అని. అలాగే దక్షిణ ముఖం, ఈ దక్షిణ ముఖము పేరు అఘోర ముఖము. ఈ అఘోర ముఖానికి అర్చన చేస్తే అనారోగ్య బాధలు తొలగుతాయి, అలాగే ఆయుష్ పెరుగుతుంది. ఇక పశ్చిమానికి ఉన్నటువంటి ముఖము పేరు సద్యోజాత ముఖము. ఈ ముఖానికి అర్చన చేసినట్లయితే సంతానము లేని వారికి సంతానము కలుగుతుంది, కుటుంబ వృద్ధి ఉంటుంది. ఇక ఉత్తరంలో ఉన్నటువంటిది వామదేవ ముఖము. ఈ వామదేవ ముఖానికి అర్చన